హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం నెయిదర్ ఆఫ్ దోజ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు కనుక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెయిదర్ ఆఫ్ దోజ్. నెయిదర్ ఆఫ్ దోజ్ అంటే ఎవ్వరు కూడా అని అర్థం. నెయిదర్ ఆఫ్ దోజ్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఎవ్వరు కూడా పర్ఫెక్ట్గా లేరు, ఎవ్వరు కూడా రావడం లేదు, ఎవ్వరు కూడా వెళ్ళడం లేదు, ఎవరు కూడా చదువుకోవడం లేదు, ఇలా చెప్పే సందర్భాలలో మనం నెయిదర్ ఆఫ్ దోజ్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, నెయిదర్ ఆఫ్ దోజ్ సిస్టర్స్ ఈజ్ స్టడింగ్. ఆ ఇద్దరు అక్కా చెల్లెల్లో ఎవ్వరు కూడా చదువుకోవడం లేదు. నెయిదర్ ఆఫ్ దోజ్ డాక్టర్స్ ఈజ్ పర్ఫెక్ట్. ఆ ఇద్దరు డాక్టర్స్లో ఎవ్వరు కూడా పర్ఫెక్ట్గా లేరు. నెయిదర్ ఆఫ్ దోజ్ బ్రదర్స్ ఈజ్ వర్కింగ్. ఆ ఇద్దరు అన్నదమ్ములలో ఎవ్వరు కూడా పని చేయడం లేదు. నెయిదర్ ఆఫ్ దోజ్. నెయిదర్ ఆఫ్ దోజ్ అంటే ఎవ్వరు కూడా అని అర్థం. నెయిదర్ ఆఫ్ దోజ్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఎవ్వరు కూడా పర్ఫెక్ట్గా లేరు, ఎవ్వరు కూడా రావడం లేదు, ఎవ్వరు కూడా వెళ్ళడం లేదు, ఎవరు కూడా చదువుకోవడం లేదు, ఇలా చెప్పే సందర్భాలలో మనం నెయిదర్ ఆఫ్ దోజ్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, నెయిదర్ ఆఫ్ దోజ్ సిస్టర్స్ ఈజ్ స్టడింగ్. ఆ ఇద్దరు అక్కా చెల్లెల్లో ఎవ్వరు కూడా చదువుకోవడం లేదు. నెయిదర్ ఆఫ్ దోజ్ డాక్టర్స్ ఈజ్ పర్ఫెక్ట్. ఆ ఇద్దరు డాక్టర్స్లో ఎవ్వరు కూడా పర్ఫెక్ట్గా లేరు. నెయిదర్ ఆఫ్ దోజ్ బ్రదర్స్ ఈజ్ వర్కింగ్. ఆ ఇద్దరు అన్నదమ్ములలో ఎవ్వరు కూడా పని చేయడం లేదు.